హాయ్ అండి అందరికీ కృష్ణమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు అయితే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ముందుగా చికెను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, గరం మసాలా. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పోయాలండి చికెన్ ఫ్రైలోకి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే వేసుకుందామండి. నేను ఉప్పు అయితే ముందే పట్టించి పెట్టానండి ముక్కలకి. ఉప్పు మంచిగా పట్టిద్దండి అలా కలిపి పెడితే. ఇలా మొత్తం వేసేసుకుందామండి ఆయిల్లో చికెన్ అంతా కూడా. ఇలా వేసుకొని కలుపుకుందామండి. కలుపుతూనే ఉండాలండి చికెన్ ఫ్రై. ఇలా వాటర్ మొత్తం ఇనికిపోవాలండి. ఈ వాటర్ మొత్తం, ఈ వాటర్ అన్నీ ఇనకాలండి బాగా. చికెన్ ఫ్రై అయితే కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిద్ది. ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి బాగా. ఇలా ఆయిల్ మొత్తం బయటికి రావాలండి మొత్తం. ఇలా ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి వీటిని మంచిగా. చిన్నగా కలపాలండి, లేకపోతే చికెన్ ముక్కలు పీస్ పీస్ అవుతాయండి చికెన్ ముక్కలు. కలుపుతూనే ఉండాలండి చికెన్ ఫ్రై, లేకపోతే అడుగంటుద్ది. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇందులో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇందులో. వేసాక కలుపుకుందామండి నిదానంగా. నిదానం కలపాలండి. ఎలా పడితే అలా కలిపితే ముక్కలు చిదురు చిదురు అయిపోతాయండి మొత్తం చికెన్ ముక్కలు. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్. ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి నేను. కలుపుకుందామండి వేసి. కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుద్ది చికెన్ ఫ్రై. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడి కారం కూడా వేసుకుందామండి మనం. కారం వేస్తున్నానండి. కారం వేసాక కలుపుకుందామండి. ఇలా ఫ్రై అయితే కలుపుతూనే ఉండాలండి. మూత అయితే పెట్టకూడదండి దీని మీద. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఇలా కలర్ రావాలండి. ఇలా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసి కలుపుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నానండి నేను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి చికెన్ ఫ్రై. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం సపోర్ట్ చేయండి మా ఛానల్ని.